రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సమాజ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పీజీ సోషల్ విభాగంలో బంగారు పతకం సాధించడంతో పాటు సామాజిక సేవలకు గోల్డ్ మెడల్ సాధించడం పొందడం పట్ల మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పీజీ సోషల్ విభాగానికి సంబంధించి పట్టాతో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా స్థానిక సంహిత కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి జక్కంపూడి అనుచరులు డాక్టర్ లంకా సత్యనారాయణ, వైకేఎల్, కేఎల్ఎన్, ఇందమూరి దీపు, అశ్విన్ జవార్, తోటా సుబ్బారావు, మేడి త్రిమూర్తులు, పిల్ల లక్ష్మణరావు, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు ఆమెకు దుస్సాలువ, పుష్పగుచ్చంతో సత్కరించారు. లంకా సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక సేవల్లో భవిష్యత్తులో ఇంకా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఆమె ప్రతిష్టాత్మక నన్నయ్య యూనివర్సిటీ ద్వారా బంగారు పతకం సాధించడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. వారి వెంట రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నటువంటి సందర్భంగా ఈ అభినందన సత్కారం. అయితే ఆ గోల్డ్ మెడల్ ఎందుకు వచ్చిందంటే అసలు నిత్య విద్యార్థిగా ఎప్పుడూ ఖాళీ లేకుండా 24 గంటలు 22 గంటలు కూడా పనే ధ్యేయంగా పని రాక్షసిగా గుర్తింపు పొందినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు సోషల్ వర్క్ సబ్జెక్ట్లా ఎంఏ సోషాలజీలో సోషల్ వర్కర్గా దాంట్లో గోల్డ్ మెడల్ పొందారు. అందు గురించి ఏంటంటే ఇవాళ మేమందరం కూడా ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మా అమ్మగారిని గుర్తించడం కోసం అభినందించాలనే ఉద్దేశంతో జరిగింది.